ఇక జూబ్లీస్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరలేపారు. సీఎం వచ్చి ప్రచారం చేసిన ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్ధమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ డబ్బుల పంపిణీకి బరి తెగించారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతామని అధికార పార్టీ కాంగ్రెస్ కు అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ మనీ పాలిటిక్స్ మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ లోకి కట్టల పాముని వదిలింది. ఓటమి భయంతో కరెన్సీ నోట్లు వెదజల్లుతోంది. డబ్బు సంచులు పంచేందుకు కుట్రలు స్టార్ట్ చేసింది. డబ్బు వెదజల్లేందుకు మంత్రుల వేషంలో ఉన్న కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. మనీ సంచులు పట్టుకుని కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో అర్ధరాత్రి హంగామా నెలకొంది. ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 6 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దాంతో సదరు కాంగ్రెస్ నేత ఇంట్లో అర్ధరాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. మీడియా సమక్షంలో తనిఖీలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రేమ్నగర్లోని కాంగ్రెస్ నేత సాలం షౌజ్ ఇంటి వద్దకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అర్ధరాత్రి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని పల్లా మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఈ డబ్బు పంపిణీకి తెరలేపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. పొర్లు దండాలు పెట్టినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుని ఇంట్లో 12 సంచులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మా యొక్క మీడియాని కూడా లోపలికి అలో చేయాలి కదా అని అడిగినాం. వారు ఏం చెప్తున్నారంటే మీడియాని మేము అలో చేయం, కెమెరాలతోని వాళ్ళందరూ షూట్ చేస్తారు, మరి ఉన్న పైసలందరూ చేస్తారు, రేపు పొద్దున సీఎం మమ్మల్ని తీసేస్తారు కాబట్టి మేము ఇవాళ మిమ్మల్ని ఓనిచ్చేది లేదని చెప్పేసి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మహిళా సంఘాలకు పైసలు వంచిండ్రు, చీరలు వంచిండ్రు, కుక్కర్లు వంచిండ్రు. అదేవిధంగా రేపు కూడా 30,000 కుక్కర్లు మళ్ళీ తయారు చేసి పెట్టిండ్రు. ఓటికి 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. డబ్బు సంచుల మూటలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు పైసలు వంచినా, చీరలు వంచినా, కుక్కర్లు వంచినా, నువ్వు ఏది వంచినా, పొర్లు దండాలు పెట్టినా ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, బీఆర్ఎస్ గెలవడం ఖాయం. జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ నాయకుడు సీఎన్ రెడ్డి ఇంట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ మల్లు రవి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. కార్లలో తీసుకొచ్చిన డబ్బుల మూటల్ని డివిజన్ల వారీగా పంచేందుకు ఆయా ఇన్ఛార్జీలకు అందజేశారు. వారంతా డబ్బుల సంచులతోనే బయటకు వచ్చి కార్లలో యథేచ్ఛగా వెళ్లిపోయారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ఒక్క అధికారి గాని పోలీసులు గాని అటువైపు కన్నెత్తి చూడలేదు. అక్కడున్న ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా ఎన్నికల అధికారులు స్పందించలేదు. గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ ఎన్నికల కోడ్ వర్తించిన కూకట్పల్లిలో బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. కానీ బహిరంగంగా వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు నిద్రపోతున్నారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సమావేశమై బహిరంగంగా డబ్బుల సంచుల్ని పంపిణీకి తీసుకెళ్తుంటే ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో అకారణంగా తనిఖీలు చేయడానికి వస్తున్న అధికారులు, వందలాది మంది పోలీసులు కాంగ్రెస్ అరాచకాలను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు నిద్రపోతున్నారా అంటూ మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ అడ్డగోలుగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుంటే ఈసీ అధికారులు, పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించిన మీడియాపై